హాయ్ అండి. ఈరోజు మన వీడియో నాటుకోడి కూర గురించి అండి. ఎలా చేశాను ఏంటి అన్నది ఈ వీడియోలో ఉంటుంది, చూడండి. మాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎలా చేసుకుందామో చూద్దాం. కావలసినవి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు దంచి పెట్టుకున్నానండి. అలాగే కొత్తిమీర, టమాటా, ఆనియన్స్, పుదీనా కట్ చేసి పెట్టుకున్న మసాలాలండి, మసాలా పొడులు. ఇప్పుడు ఎలా చేయాలి ఏంటన్నది చూద్దాము. నాటుకోడిని చూడండి, ఇది నాటుకోడి ముక్కలండి. మంచిగా కట్ చేసి కాల్చి పసుపు అన్నీ పెట్టి కడిగి నీట్గా పెట్టుకున్న నాటుకోడి ముక్కలండి ఇవి. కిలోంపా ఉంది. మనం వండుకుందాం, ఎలా వండుదాం చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపడంత ఆయిల్ వేసుకుందాం అండి. ఇప్పుడు సాజీరా, చెక్క, లవంగాలు, అనస పువ్వు, బిర్యానీ ఆకులు 2 వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు సరిపడినంత ఆనియన్స్ వేసుకుందాం. మంచిగా కలుపుకుందాం అండి. కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అంతవరకు కలుపుకుందాం. చూడండి, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము కడిగి కట్ చేసి పెట్టుకున్న నాటుకోడిని ముక్కలు వేసేసుకుందాం అండి. మొత్తం ముక్కలన్నీ వేసేసుకుందాం. ఇలా వేసుకున్నా ఒకసారి కలుపుకుందాం అండి. మంచిగా కలుపుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకుందాం అండి. కొంచెం సేపు అయింది కదా, మూత తీసి చూద్దాం. చూడండి ఎట్లా అయిందో. కొద్దిగా మగ్గింది కదా, ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఇందాకలా దంచి పెట్టుకున్నాం కదండి, అల్లము, వెల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు ఆ పేస్ట్ వేసుకున్నాం అండి. మంచిగా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. దంచి పెట్టుకుంటేనే టేస్ట్ ఉంటుందండి నాటుకోడికి మాత్రం. ఒకసారి కలుపుకుందాం మంచిగా, ఈ మసాలాలు పట్టేటట్టు. మంచిగా పుదీనా వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం అండి. కొంచెం సేపు అయ్యాక తీసి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇంకొంచెం మంచిగా మగ్గింది కదండి, ఒకసారి కలుపుకుందాం. ఒకసారి చూపిస్తున్న విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం అండి. సరిపడేంత పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. మంచిగా కలుపుకుందాం. ఇట్లా మగ్గిస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అప్పుడు బాగుంటుంది, మంచిగా ఉడుకుతుంది ముక్క. ఇప్పుడు సరిపడేంత కారం వేసుకుందాం అండి. చూడండి, ఈ మాత్రం సరిపోతుంది కారం. ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ మంచిగా ముక్కలన్నిటికీ కారం పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకున్నాం అండి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి తీసి సాల్ట్ వేసుకుందాం అండి. సరిపడేంత సాల్ట్ వేసేసుకుందాం. చూసి వేసుకోండి సాల్ట్ వేసేటప్పుడు. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూద్దామండి. చూడండి, మంచిగా మగ్గింది కదా. ఇప్పుడు సరిపడేంత వాటర్ వేసుకోవాలండి. ఇంకొంచెం ఉడకాలి కదా, నాటుకోడి కదా, బాగా ఉడకాలి.
ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి లివర్ అవి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకున్నాం. అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నానండి. కొంచెం గరం మసాలా వేసుకున్నా. ఇంకొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకున్నాం అండి. మంచిగా కలుపుకున్నాం. ముక్క బాగా ఉడకాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి మంచిగా ఉడుకుతుంది కదా. కొంచెం చికెన్ మసాలా వేసుకున్నామండి. సరిపడంత చికెన్ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని ఒకసారి ఉప్పు చూసుకుందాం అండి. ఉప్పు సరిపోయిందా లేదా అన్నది. సరిపోయాక మూత పెట్టేద్దాం. చూడండి ఎంత మంచిగా కుక్ అవుతుందో. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకబెట్టాలండి. కుక్కర్లో పెడితే నాటుకోడి టేస్ట్ బాగోదండి, ఇట్లా వండితేనే మంచిగా ఉంటుందండి. చూడండి మంచిగా చాలా టేస్ట్ ఉందండి, సూపర్గా వచ్చింది. ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఫాలో అవుతున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి.